ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క పక్ష ఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీ లగ్నాత్ లేదా రాశ్యాత్ తీసుకున్నా కూడా దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. కావున మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో అనేకమైనటువంటి కొత్త కొత్త ఛాన్సెస్ రావడం కానివ్వండి, ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తే కాస్త సక్సెస్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు పెరగడం కానివ్వండి, ఈ అధిక గ్రహాలు దశమంలో ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే 3వ తేదీ నుంచి 2వ స్థానంలో ధనస్థానంలో కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి కాస్త 3వ తేదీ నుంచి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలోని, ఆర్థిక వ్యవహారాల విషయంలో ఎవరితోనైనా మీరు ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే 4లో కేతు ఉన్నందుకు కాస్త ఏదైనా భూమి, గృహము ఇటువంటివి కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఈ 3వ తేదీ నుంచి కుజుడు మరి నీచపడుతున్నాడు కదండి. అంటే ఇక్కడ మళ్ళీ కుజుడికి నీచభంగం రాజయోగం జరిగినప్పుడు ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది. అది ఎప్పుడు ఏ డేట్లోనంటే 1, 6, 7, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ కుజుడికి ఎప్పుడైతే చంద్రుడు కేంద్ర స్థానాల్లోని రాశిలో కలిసి ఉంటాడో అప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్త వహించాలి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొంతవరకు 13వ తేదీ నుంచి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మీరు ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోవడం, లేదా ఇక్కడి నుంచే ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు వెతుక్కునేటువంటి వారికి ప్రస్తుతం అనుకూలంగానే ఉంది. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే ఇక్కడ మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన కానీ, గోసేవ కానీ, గ్రహారాధన కానీ ఏమి చేయాలి అంటే కుజ, కేతు, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్, గ్రాసము, బెల్లము తినిపించండి. మరియు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము. 2వ స్థానంలో కుజుడు నీచబడి ఉంటున్నాడు కాబట్టి ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అనే నామస్మరణ చేయండి. అనే విధాలు బాగుంటుంది. గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది.